హలో ఫ్రెండ్స్. ఒకతను అడవిలో నడుస్తూ ఉన్నాడు. అయితే సడెన్‌గా వెళ్ళేటప్పటికి ఒక ఖాళీ ప్రదేశంలో ఇంకొక అతను బాణాలు వేస్తూ ఉన్నాడు యాక్చువల్‌గా. సో, ఆ బాణాలెళ్ళి కరెక్ట్‌గా టార్గెట్‌కి తగులుతున్నాయి. టార్గెట్‌కి తగిలేటప్పటికి ఇతను చూసి ఆశ్చర్యపోయాడు. అబ్బా! ఎంత బాగా ఎక్సలెంట్‌గా టార్గెట్ ఫిక్స్ చేసి కరెక్ట్‌గా టార్గెట్‌కి తగులుతున్నాయి అని చెప్పి. కానీ కొద్ది సమయం అయిన తర్వాత ఇతను ఎక్కడికి పడితే అక్కడ బాణాలేసేస్తున్నాడు. అవి వెళ్ళి ఏదో చెట్టుకు తగులుతున్నాయి. కానీ ఆ చెట్టుకు తగిలిన చోట ఈ బాణం వేసి అతనెళ్ళి అక్కడ రెడ్ మార్క్‌ని ఫిక్స్ చేస్తున్నాడు. ఇదేంటి ఇట్లా ఫిక్స్ చేస్తున్నాడు అని చెప్పి అడిగాడు. అప్పుడు అతనన్నాడు, నేను ఎగ్జాక్ట్‌గా ఫిక్స్ చేసుకున్న టార్గెట్‌కి తగిలితే నాకు చాలా హ్యాపీ. కానీ నేను ఎట్లా పడితే అట్లా వేసినప్పుడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినప్పుడు అదే నా టార్గెట్ అని నేను అనుకుంటాను. అంటే దాని అర్థం ఏంటంటే నేను అనుకున్నట్లుగా గనక విషయాలు జరిగితే నా టార్గెట్, నా గోల్, నా లక్ష్యం అయినట్టు. అదే గనక ఏదో నేను అనుకోనిది జరిగితే గనక భగవంతుడి యొక్క లక్ష్యం నా జీవితంలో నెరవేరినట్టు అనుకుంటాడు. సో, కాబట్టి కొన్నిసార్లు మీరేసుకున్న ప్లాన్స్ నెరవేరకపోయినా భగవంతుడి ప్లాన్స్ నెరవేరుతున్నాయని హ్యాపీగా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. థాంక్ యూ.